దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది మహిళల్ని ఇక్కడ ఈ కార్యక్రమంలో చూడటం మాకు మరింత బలాన్ని ఇస్తుందనేటువంటి మాటను మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడో కవి గారు రాశారు, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసిందే మగువ అనేటువంటి మాట. మానవ జాతి ముందుకు వెళ్లాలంటే ప్రాణం పోసినటువంటి మగువుని తల్లిగా సోదరిగా భావించాలనేటువంటి మాటని కవులందరూ చెప్పేటువంటి సందర్భంలో ఇవాళ ఆకాశంలో సగం, జనాభాలో సగం, అన్ని విధాలా కూడా సమాజాన్ని ముందుకు నడిపించిందే మహిళలు అనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్మేటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూస్తే మీరు మనకి రాష్ట్రపతి గారు ఒక మహిళ, ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా ఇవాళ మీరందరూ డ్వాక్రా సంఘాల ద్వారా, అది సెర్ఫ్ ద్వారా కానివ్వండి, మెప్మా ద్వారా కానివ్వండి, మహిళా పారిశ్రామికవేత్తలుగా కానివ్వండి, మీరు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి దేశం మొత్తం మీద ఆర్థిక పరమైన విధానాలు నిర్ణయిస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక మహిళ, నిర్మలా సీతారామన్ గారు. ఇవాళ రాష్ట్రంలో కూడా మీ శాఖ ఎటు సంధ్యారెడ్డి గారు మహిళ మంత్రి, అదేవిధంగా సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి హోంమంత్రి గారు కూడా ఒక మహిళ. ఇలా చూసుకుంటే సమాజంలో ఇవాళ అనేక కీలకమైనటువంటి పాత్రలు పోషిస్తున్న వారు మహిళలు. దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది, ఎప్పుడైతే డ్వాక్రా సంఘాలు ప్రారంభమయ్యాయో మన ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రారంభించేది డ్వాక్రా సంఘాలు అనేవి. ఆ డ్వాక్రా సంఘాల ద్వారా మీరందరూ కూడా ఇంతకాలం ఎంతో అభివృద్ధి సాధిస్తూ పొదుపు చేసుకుంటూ, ఆ పొదుపుని మీరు రివాల్వింగ్ ఫండ్ గా వాడుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి వాటి ద్వారా 4 రూపాయలు సంపాదించి అందులో కొంత డబ్బులు వెనక్కి కట్టి తిరిగి మళ్లీ వ్యాపార అభివృద్ధి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇవాళ స్పష్టంగా చెప్పే ఒక మాట ఏంటంటే, మీ కుటుంబాల్లో మీ మగవారి కంటే మీ కుటుంబ పోషణ మీ వల్లే బాగా జరుగుతుందనేటువంటి మాటను కూడా స్పష్టంగా మనం గమనించాలి. ఇది మహిళలు సాధిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రగతి. ఇలాంటి మహిళా సాధికారిత ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం ఒక పక్కన పరిపాలనా దక్షులైనటువంటి ముఖ్యమంత్రి